ముబారక్ కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా చేయుత పెన్షన్లు కూడా మరి లక్షలలో తొలగించడం జరిగింది. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు అని అనడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ అన్యాయంగా మేము పెన్షన్లను తొలగించలేదు అధ్యక్ష. వాళ్ళు మరణించి ఉంటే వెరిఫై చేసి మేము ఆ పెన్షన్లను తొలగించడం జరిగింది అధ్యక్ష. కొంతమంది రెండు పెన్షన్లు కూడా తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇటు వేరే ఉద్యోగంలో ఉండి రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ కావచ్చు, ఇటు ఇంకొక పెన్షన్ కావచ్చు. అంతే తప్ప మాకు ప్రజల మీద అలాంటి విద్వేషం కానీ కక్షపూరితం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాకపోతే ఒక ఇంటికి ఒక పర్సన్కే 2 పెన్షన్లు కాకుండా దాన్ని మేము ఈ మధ్యకాలంలో వెరిఫై చేసుకుంటూ 1కి 2 సార్లు అది ఆలోచన చేసే తీసిరు తప్ప వేరే ఉద్దేశంగా అక్కడ ఉన్న మా సిఓ గారికి కానీ మాకు కానీ ఎలాంటి విద్వేషము వ్యతిరేక అభిప్రాయం లేదు. కొత్త పెన్షన్లు కూడా మేము ఇచ్చినాం అధ్యక్ష. ఆడ ప్రజావాణిలో వచ్చేటువంటి అప్లికేషన్లు లేదా ఎవరైనా ఎమ్మెల్యేలో మంత్రులు మరి సంబంధిత శాఖకు పంపించినప్పుడు ఈ 2 ఇయర్స్లో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అధ్యక్ష దాదాపుగా 1,00,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రజావాణిలో కూడా వచ్చినాయన్నీ కూడా వెరిఫై చేస్తూ కలెక్టర్లకు పంపిస్తా ఉన్నాం. వాళ్ళు పంపిన ఇక్కడ మా సిఓ దివ్యాదేవరాజన్ గారు మరి వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,00,000 పెన్షన్లు మీకు ఎవిడెన్స్ కావాలంటే ఏ ఊర్లో కొత్తగా ఇచ్చినాం అనేది కూడా మేము చూపిస్తాం అధ్యక్ష. అదేవిధంగా వచ్చే 2 ఇయర్స్లో ఇప్పుడు ఈ ఇయర్లో మరి ఒక 2 లక్షలు అదనంగా ఈ 1 lakతో పాటు ఈ 2 లక్షలు కూడా ఇస్తామని దానికోసం కూడా ఇప్పటికే మనము బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా బీజేపీ సోదరులు కూడా చాలా గొప్పగా పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి, మరి రేట్లు పెరుగుతున్నాయి, బడ్జెట్ పెరుగుతుంది, అన్ని పన్నుల వసూళ్ల రూపం పెరుగుతుంది కేంద్రం నుంచి. కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి మరి ఆ పెన్షన్ గదే 200, గదే దివ్యాంగుల 300 గవే మరి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళు సంవత్సరానికి అంటే నెలకు మనకు చూస్తే ఈరోజు కేవలం 6,81,613 మందికి మరి ఇంతమందికే వాళ్ళు ఇచ్చే పెన్షన్ వర్తిస్తుంది. అది కూడా 2.23% మాత్రమే అధ్యక్ష. మిగిలిన 98% రాష్ట్రమే భరిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్రాల మీదనే మొత్తం భారం మోపడం కాకుండా ఖచ్చితంగా ఏదైతే 2014 అప్పుడు ఆ 200-300 ఉండే దివ్యాంగులది కానీ లేదా ఓల్డేజ్ వాళ్ళది కానీ అదే కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. దాన్ని ఖచ్చితంగా కనీసం 1000 రూపాయలకు పెంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు సోదరులు హరీష్ అన్న గారు ఈ ఇందిరా భరోసా ఇవ్వడం లేదు, ఆత్మీయ భరోసా అని అనడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి దీనికి కూడా రకరకాల రీజన్స్ మరి ఇబ్బందులు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ